గుడ్ ఈవినింగ్. సో 405 లవ్ మీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. బట్ 3 minutes ముందు కరెక్ట్ సాంగ్ 3 minutes ఉంటుంది. ముందు మా మీడియా మిత్రులు చూశాక పబ్లిక్ చూస్తారు. ఫస్ట్ సాంగ్ లాంచ్. మోస్ట్ టాలెంటెడ్ దెయ్యం ఎవరో మీకు తెలిసిందే. ఇప్పటికే బేబీతో 100 crores క్లబ్లో జాయిన్ అయిపోయిన హీరోయిన్ అని చెప్పాలి. చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. యాక్చువల్లీ హీరోస్కి చెప్తూ ఉంటాం మేము, హీరోయిన్ అనగానే కూడా ఇంకా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. సో వైష్ణవి చైతన్య అండ్ అరుణ్ గారి దర్శకత్వంలో అండ్ పిసి శ్రీరామ్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారి సంగీత సారథ్యంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. బిలీవింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. నేను కథ చెప్పడానికి నాకే ఫస్ట్ భయం వేసింది రాజు గారికి. అండ్ దెన్ హీ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ లిటరల్లీ నాకు ఒక 2 years ఈజ్ లైక్ మై ఫ్రెండ్ అని వచ్చా. ఎవ్రీ మార్నింగ్ నాకు 4:35కి రాజు గారు కాల్ చేసి హీ లిటరల్లీ చేంజ్ మై స్లీప్ సైకిల్ ఆల్సో. నేను ఇంతలా ఉండేవాను సార్, మీకు గుర్తుండుంటే 138 ఐ కుడెంట్ ఫిట్ దిస్ చైర్. రోజు రాజుగారితో కేవీఆర్కి వెళ్ళి రోజు రాజుగారితో స్క్రిప్ట్ సెట్టింగ్లోకి వచ్చినాయి. ఐ కేమ్ డౌన్ టు 138 నుంచి 98 వరకు. So thanks for making this film, sir, and thanks for making me healthy also. Up to Raj garu. మా సాంగ్ లాంచ్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫస్ట్ మీరు ఇచ్చే రివ్యూసే, మీరు చేసేదే జనాల్లోకి ఇంకా వెళ్ళుద్ది. అండ్ మేము ఎప్పుడు ఇలాంటి చేయలేదు కాబట్టి మంచిగా నార్మల్గా స్కూల్లోనో కాలేజ్లో స్టడీస్ అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక వైవాకి వెళ్తాం కదా సార్, అట్లా నేను ఫార్మల్గా రెడీ అయ్యి వచ్చా. అంటే Q&As ఉంటాయి అన్నారు. సో ఎప్పుడు నేను మీతో ఇంటరాక్ట్ అవ్వలేదు కదా. సో నిజంగా ఐ వాజ్ ఫీలింగ్ ఇట్ వెరీ స్పెషల్. అంటే మీరు ఏమైనా అడుగుతారు కానీ ఉందో లేదో తెలియదు. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. అండ్ అరుణ్, థ్యాంక్ యూ. అరుణ్ అండ్ నాగా మీరు వెళ్ళి రాజు గారికి ఆశీష్ కావాలి అంటే నేను ఒక సినిమానే చేసిన, నా మీద ఎంతో కొంత హోప్స్ పెట్టుకొని నన్ను అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత పెద్ద హిట్ తర్వాత కూడా వైష్ణవి మాలాంటి కొత్త వాళ్ళతో యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి. అండ్ యా అంటే అంత పెద్ద హిట్ కొట్టింది. యా సో యా లవ్ మీ ఇఫ్ యూ డేర్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం ఈ సినిమా. అండ్ ఐ హోప్ మీరు సినిమా చూసి వచ్చేసరికి ఒక వావ్ మూమెంట్లో బయటకు వస్తారని. అండ్ మేమందరం షూటింగ్ అయిపోయే రోజు వరకు కూడా అదే నమ్మాము. అండ్ ఇప్పుడు ఎక్కువ మాట్లాడను. ఐ థింక్ ఆఫ్టర్ ప్రీ రిలీజ్లో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకెక్కువ మాట్లాడతాం. లవ్ మీ ఇఫ్ యూ డేర్ April 25th వస్తుంది. ప్లీజ్ వాచ్. ఇప్పుడు దాకా వచ్చిన హారర్ కామెడీ మూవీస్, హారర్ కామెడీ అంతా చూసారు. మొన్న ఓం భీమ్ బుష్ హిట్ అయింది, కంగ్రాచులేషన్స్ టు దెమ్. ఇప్పుడు గీతాంజలి వస్తుంది, నెక్స్ట్ కొన్ని వస్తున్నాయి. కానీ అవన్నీ ఇది కొంచెం కామెడీ కాదు, ఇది ఒక సీరియస్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఒక డిఫరెంట్ జానర్ లవ్ స్టోరీ, డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ లవ్ స్టోరీ, చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇలాంటి సినిమాలు మీరు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ హోప్ యూ గైస్ విల్ బి థ్రిల్డ్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ వచ్చి ఇక్కడ మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆశీష్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ ఇప్పుడు వన్ సెకండ్, థ్యాంక్ యూ రాజు గారు ఫర్ గివింగ్ దిస్ మూవీ టు మీ. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని చేస్తారో, మీరు నన్ను చేస్తారో, నేను వాళ్ళని చేస్తానో, వాళ్ళు నన్ను చేస్తారో, ఒక 5 minutes వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే రావాలిరా సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ అయింది. ఈ సాంగ్ మాకు ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సార్, రాసింది చంద్రబోస్ గారు, పాడింది అమల, గోమతి, అదితి, ఫాతిమా, శ్రేయ అండ్ వైష్ణవి. వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి పాట మాకు ఇచ్చినందుకు. రావాలిరా సాంగ్ ఒక ఎక్స్పీరియన్స్ నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. ఒక సెల్లార్లో బ్యూటిఫుల్ సెట్, అమేజింగ్ సెట్ వేసినారు. ఆ రోజు ఇదే మాంటేజెస్ మేము షూట్ చేస్తున్నాము. అప్పటికి ఇంకా పాట లిరిక్స్ ఏం రాలేవు, ట్యూన్ వచ్చింది. షూట్ చేసుకుంటూ వెనక బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పెట్టినాం. నాకు పర్సనలీ స్కేరీ థింగ్స్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్, ఫుల్ ఇష్టంతో చూస్తా. ఆ రోజు వెనక నుంచి సాంగ్ ప్లే అవుతుంటే నాకు మస్తు భయమైంది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేసిన. ఇట్ రియలీ మూవ్డ్ మై హార్ట్.
థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజే చెప్దాం అనుకున్న సార్కి నేను, కిరవాణి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి పాటలు మాకు ఇచ్చినందుకు. ఇంకా మా లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమాని మీరు యాక్సెప్ట్ చేసినందుకు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ విత్ అస్. యూట్యూబ్లో సాంగ్ వచ్చింది, మీరందరూ సాంగ్ చూడండి, సాంగ్ వినండి, ఎట్లుందో మా అందరికీ చెప్పండి. మీ రెస్పాన్స్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. తొందరగానే ట్రైలర్తో మేము ముందుకు వస్తాం, మళ్ళీ అప్డేట్స్తో ముందుకు వస్తాం. ఫైనలీ April 25th రోజు మా సినిమాతోని మీ అందరి ముందుకు వస్తాము. మీ ఉన్న బిజీ స్కెడ్యూల్లో కొంచెం టైం తీసి మీ నియర్ బై ఉన్న థియేటర్స్కి వెళ్ళి లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా చూసి చెప్పండి. మీరు డెఫినెట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మీరు ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవి అన్నీ బాగా మాట్లాడినాం. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసిన వీడియోలో కానీ సాంగ్ పాడింది ఇందాక వైష్ణవి చెప్పినట్టు, కీరవాణి గారు ఈ సాంగ్ని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చెయ్యాలి అని ఈ లిరికల్ వీడియోని తయారు చేయడం జరిగింది. 5 సింగర్స్తో ఈ సాంగ్ పాడియడం జరిగింది. కానీ బేసిక్గా సినిమాలో మట్టుకు పాడింది వైష్ణవి. వైష్ణవి వాయిస్ విని కీరవాణి గారు నాగాతో, అరుణ్తో, లేదు నేను వైష్ణవితో ఈ సాంగ్ పాడిస్తాను, ఒకసారి రాజు గారిని అడిగండి అంటే, వైష్ణవి పాడతా అంటే ఇంకేం కావాలి, సో గోహెడ్ నాగా అంటే కీరవాణి గారు చాలా రోజులు 2-3 days 1 week మేబీ చాలా ప్రాక్టీస్ చేసి ఈ సాంగ్ పాడింది. ఇప్పుడు తెలియకుండానే లీక్ చేసింది. 404లో వెనకకెళ్ళి సౌండ్ వస్తుంటే మేము చేస్తే అని అక్కడే తను చేసింది. డెఫినెట్గా వైష్ణవి మా కోసము, మీడియా వారి కోసము, ప్రేక్షకుల కోసము ధైర్యంగా నువ్వు పాట పాడుతున్నావు. నీకు అందుకే అక్కడ ఆశీస్ సపోర్ట్ ఉన్నాడు, నేను ఇక్కడ సపోర్ట్ ఉన్నాను, నువ్వు పాడతావు. కొంచెం వైష్ణవి కాన్ఫిడెన్స్ పెంచడానికి నిన్న ఒక చిన్న ఈవెంట్కి వెళ్ళాం కాలేజ్కి. 4 lines పాడింది. అక్కడ ఉన్న అందరూ గట్టిగా అరిశారు. నాకు తెలిసి ఇక్కడ కూడా మీరు అరుస్తారు అనుకుంటున్నారు. అరే వీళ్ళు కొంచెం రిజర్వ్డ్గా ఉంటారా, వాళ్ళు మీడియారా, వాళ్ళు యూత్. వెంకాల మా టీం ఉంది, వాళ్ళని అరుస్తారు. సరే నేను నీకు ట్యూన్ ఇస్తాను, నువ్వు స్టార్ట్ చేయి. తీరారరా 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 రా రావాలిరా రావాలిరా నన్ను చేరగా కంటిన్యూ. మళ్ళీ వాళ్ళ తీరా కంటిన్యూ పాడుతూ అద్భుతంగా వాడుతున్నావు. చెప్పండి నీరాకతో నేనన్నది తెలియాలిరా. నన్ను సింగరింగ్ చేసేసేలా. థ్యాంక్ యూ వైష్ణవి. థ్యాంక్ యూ సో సో మచ్. ఫుల్ సాంగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నువ్వు వాడుతున్నావు, ప్రిపేర్ అవ్వు. 4 lines వాడి వదిలేస్తా అంటే ఆ రోజు కీరవాణి గారు కూడా ఉంటారు. కీరవాణి గారు మొత్తం వెనకాల సెటప్తో రెడీగా ఉంటారు. ఆ రోజు తప్పించుకోలేవు, ఎలాగో సినిమాలో వాడావు కాబట్టి ఫుల్ సాంగ్ నువ్వు రెడీ అవ్వాలి. ఒకరోజు కావాల్సి నీకు ఎక్స్ట్రా కాల్ షీట్ చెప్పేస్తాను వాళ్ళకి రిహార్సల్స్ కోసం. థ్యాంక్ యూ. అంటే ఇన్ని రోజులు అయినా కానీ నాకు మళ్ళీ మైక్ పట్టుకుంటే అదే యాంగ్జైటీ, అదే భయం వస్తుంది సార్. భయం ఎందుకు? భయపడద్దు. ఏమవుద్ది, వాళ్ళు మనకు నచ్చలేదనుకో ఇట్లా అంటారు, నచ్చింది అనుకో సపోర్ట్లు కొడతారు. రెండే ఇక్కడ జరిగేది. మనం భయపడద్దు. అలా భయపడదు. నేను ఇప్పుడు అక్కడ ఫ్యామిలీ స్టార్కు వాడుతున్నారు ఇప్పటి వరకు ప్రమోషన్లు, అక్కడ నుంచి షిఫ్ట్ అంటే డ్రెస్ మార్చుకొని వచ్చేసా. యాంకర్స్ మారుతారు కూడా, అలా మారా ఈరోజు. ఓకే థ్యాంక్ యూ.